హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఈరోజు మనం క్యారెట్ రైస్ చేసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో స్టార్టింగ్లో ఒక వీడియో అయితే ఉందన్నమాట. క్యారెట్ రైస్ లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఈజీగా చేసుకునే రెసిపీ అని నేను పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే ఈరోజు మనం చాలా హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా, అంటే చాలా 5 నిమిషాల్లో క్యారెట్ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా అయితే అన్నాన్ని ఉడికించి పొడి పొడిగా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 లేదా 3 క్యారెట్లు, లంచ్ బాక్సెస్ అంటే కొంచెమే చేస్తాం కదా, ఒక పావు కిలో రైస్తో చేస్తాం కదా మినిమం. అలాగే క్యారెట్స్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, జీలకర్ర, అంటే స్పైసెస్ కోసం ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కారానికి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చీలు చీలికలుగా వేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత అడిషనల్గా కొన్ని జీడిపప్పులను అయితే నేను యాడ్ చేశాను. జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలన్నమాట. 1 కప్ అయింది నాకు కరెక్ట్గా. తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని క్యారెట్ని మగ్గించుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయి మెత్తబడి మంచిగా వేగితే పచ్చిగా లేకుండా రైస్ అనేది బాగుంటుందన్నమాట. తర్వాత చూడండి, రైస్ అంతా క్యారెట్ అంతా మగ్గిపోయింది కదా. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం అడుగు నుంచి పైదాకా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ క్యారెట్ రైస్ అనేది మనం ఒంట్లో బాగాలేకపోయినా, లేదంటే లంచ్ బాక్స్కి టైం లేకపోయినా, ఉదయం పూట హడావుడిగా లేనప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీ అనమాట. హెల్త్కి హెల్త్, ఇంకా ప్లస్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందండి? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్లో తెలియజేయండి. ఇంకా మొత్తం అడుగు నుంచి పైదాకా మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి రైస్ని. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం వేడివేడిగా పిల్లలకి సర్వ్ చేయడం కానీ, లేదంటే లంచ్ బాక్సెస్కైనా పెట్టొచ్చు అనమాట. నేను అడిషనల్గా అయితే నిమ్మరసం వేస్తుంటే పులుపుగా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.